ఈయనకి మాత్రం ప్రాంతాలతో పనేం లేదు, ఏది కావాలంటే అది విశ్లేషించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పేరిట ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు. దెబ్బకి ఏమైంది? ఆయన వచ్చి సభ పెట్టుకుంటానన్నారు. రాధాకృష్ణ గారు అన్నట్టే నిజంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సభ కాకుండా మిగతా రోజు పెట్టుకుంటే పోయేది. కానీ ఆవేశంగా ఆయన సభ పెట్టారు, ఇక్కడ కంటెస్ట్ చేస్తా అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి నిజంగానే 12 ఏళ్ళు అయినా తెలంగాణ ప్రాంతీయ భావం ఇంకా అలాగే ఉందని నేను రియలైజ్ అవ్వలేదు అని అన్న వర్డ్ అన్నారు. ఇక్కడ ఆయన కంటెస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు వెనక్కి వెళ్ళారు, కంటెస్ట్ చేసి తీరాలి. కానీ మొత్తం మీద ప్రాఫిట్ అయింది ఎవరు? బీఆర్ఎస్. టీడీపీ జనసేన ఇక్కడికి వస్తే ఓట్లు తగ్గేవి బీఆర్ఎస్ పార్టీకి, ఇంకెవరికి కాదు. 2023లో ఇక్కడ కంటెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నినాదం ఇచ్చిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవడానికి చాలా హెల్ప్ అయింది. ఇది ఫ్యాక్ట్. జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో కూడా తెలుగు ఓటర్స్ అందరూ, ఆంధ్ర సెటిలర్స్ అందరూ రేవంత్ రెడ్డికే ఓటేశారు. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇక్కడ పోటీ చేస్తే నష్టపోయే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి. భారతీయ రాష్ట్ర సమితికి అస్సలు మింగుడు పడలేదు. ఈ వివాదాన్ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. విపరీతంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం స్పందించడు.